వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ధాన్యం కొనాల్సిందే. సిద్దిపేట కామారెడ్డి రహదారిపై రైతన్నకి మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా. ₹10 కోట్లతో లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ అభివృద్ధి. ఉప్పుగూడలో మల్టీపర్పస్ నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా. ప్రయాణికులను కాపాడిన SPF సిబ్బంది. దేశంలోనే రాజకీయ విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొనియాడిన స్పీకర్ పోచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, కొనుగోలు ధాన్యాన్ని తరలించాలని రైతులకి మద్దతుగా అఖిలపక్ష నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. రైతులు కల్లాల్లోకి ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా IKP సింగిల్ విండో కేంద్రాలలో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై గంట పాటు రైతులతో కలిసి అఖిలపక్షం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల వడ్లని వేగంగా కొనుగోలు చేయకపోవడం వల్ల IKP సెంటర్లలో కల్లాల్లో పండించిన పంట అలాగే ఉండిపోయిందన్నారు. వర్షాకాలం దగ్గర పడిందని, ఇప్పటికే అకాల వర్షాల కారణంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా వర్షాలు పడితే తీవ్ర నష్టానికి గురవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థమవుతుంది. ఇప్పుడు లారీలు వస్తేనే రోజుకు ఒక 10 లారీలు వేసినాయి అనుకో, 2 రోజులు నన్ను ఏనే వచ్చాను అనుకో, నేను బస్సులు డ్రైవర్ చేసుకుంటా, మీరేనే కూర్చుంటా మళ్ళీ నష్టపోయి మళ్ళీ సాయంత్రం వస్తుంది అనుకో, మళ్ళీ దానికి గొడుగు అయితే పట్టలేము. వర్షానికి అయితే గొడుగు భరించాలి. అదే కళ్ళంలో ఆ కొనే వాళ్ళతో అక్కడే మాట్లాడదాం, అది డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఆ తడిచినట్టు పంపిద్దాం. ఏం చేసిండ్రు అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముస్తాబాద్ మండలంలో ప్రజాప్రతినిధులకు అలా పార్టీ మనుగడ కాపాడుకోవడానికి, ప్రజల దగ్గరికి పోవడానికి, చెక్కులు పంపిణీ చేసడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎంతైతే ప్రేమ ఉందో, కానీ మరి రైతుల గురించి ఇలా వెహికల్ వస్తలేదు, కాంట్రా పెడతలేరు. మరి రైతులను పట్టించుకునే మానవులు లేడు. ఎలక్షన్లు వచ్చినాయంటే ఈ BRS నాయకులకు మేము రైతు గవర్నమెంటు, రైతులేని రాజ్యం లేదని గొప్పగా చెప్పుకునే నాయకులకు, స్థానికంగా ఉండే ఎంపీపీ గారు కావచ్చు, స్థానికంగా ఉండే ఎంపీటీసీలు కావచ్చు, మరి మీకు కంటికి కనిపిస్తలేదా? ఇలా రైతులు రోడ్డెక్కి ఇలా ఇంతవరకు కూడా రైతులకు కాంట్రా పెట్టకుండా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎంపీపీ గారు కావచ్చు, ఏదైతే BRS పార్టీ నాయకులు మీరు మీ ఒక పబ్లిక్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా రైతుల పక్షాన రైతులకు ఏం కావాలో, రేపటి నుంచి కార్తీలు స్టార్ట్ అవుతున్నాయి, రోని స్టార్ట్ అవుతుంది, తర్వాత మృగశీల స్టార్ట్ అయింది కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతుంది. వెంటనే స్పందించి లారీ లేకపోతే ఉసుక లారీలు దానికన్నా నడుస్తాయి. రైతుల గురించి పెట్టి ఒక వారంలో ఉసుక పని చెప్పి, ఎందుకంటే ఉసుక అనేది మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాన్ని చప్పుడు చేయకుండా, గుట్టుచాటు కాకుండా నడిపిస్తారు. మేము కోరేది ఒకటి, ఇలా ముస్తాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయడం, రైతులకు మద్దతు చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ రోజు మనకు SI గారు వచ్చి నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను హామీ వెయిట్ చేసినా ఇప్పుడు కొద్దిగా మూవ్ అయినాక మళ్ళా మాకు బాధ లేదు, లారీలు వస్తలేవనే సాకుతోటి
ఈ స్థానిక ఆ యొక్క వ్యవసాయ శాఖ చైర్మన్ గారు అట్లా పోయి రైతులతోటి ప్రేమతోటి మభ్య పెట్టుకుంటూ అతను ఆ యొక్క లారీల గురించి ఎలాంటి చర్య తీసుకోకుండా ఇలా కాంటబెట్టిన ధాన్యం కూడా ఆ కళ్ళాల మీద చెదలు పట్టిపోతుంది. దీన్ని ఆ యొక్క చైర్మన్ ఇక్కడ ఉన్న అధికారులు అందరు కలిసి వెంటనే మీదికెళ్ళి వర్షం వస్తుంది, రేపైతే రోడ్డు ఉన్నది, ఆ వర్షానికి కూడా తడిచిపోయే సమస్య ఉన్నది. దీన్ని వెంటనే అక్కడ కళ్ళాల మీద ఉన్న వాటిను లారీలను సంప్రదించి మీరు అందరు కలుపుకొని వెంటనే రైతులకు న్యాయం చేయాలని ఆ యొక్క కళ్ళాల మీద కేంద్రాలు ప్రారంభించినట్టుగా ఫోటోలు దిగడం మాత్రమే కానీ వడ్ల కొనుగోలులో క్షేత్రస్థాయిలో కొనుగోలు వేగవంతం లేదు. మరి ఈ అకాల వర్షాల వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరిగినటువంటి అంశం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి చూసేటువంటి వడ్లను కూడా కళ్ళల్లో వస్తే మరి తడవడము, ఇలా ప్రభుత్వం ఏమో తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజలు కూడా కొంటామని చెప్పి మాట చెప్పడం, మళ్ళీ మిల్లుకు పోయేసరికి వాళ్ళు రిటర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలా చోకిన దగ్గర కూడా ఈరోజు రైతులతో కలిసి స్థానికంగా ఒక వారం రోజుల నుంచి కాంట అయినా కూడా లారీలు దొరకక రైతుల యొక్క వడ్లు అక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. వర్షానికి నాని మళ్ళీ వాటిని మళ్ళీ కాంట వేయాలని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా ఈరోజు రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. లారీలు దొరికితే కాంట పెట్టేటోళ్ళు లేరు, కాంట పెడితే లారీలు దొరకట్లేదు. లారీలు దొరికిన తర్వాత కూడా అక్కడ దించుకోవడానికి ఒక 3-4 రోజుల టైం పట్టడం జరుగుతుంది. దించుకున్న 3-4 క్వింటాల్కు బస్తాకు 3-4 కిలోలు కడియడము, ఈ విధంగా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. రైతు రాజ్యం మేము రైతులకు ఎన్నో చేస్తున్నామన్న చెప్తున్న ప్రభుత్వం ఇంతవరకు కూడా 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక 50% కూడా వడ్ల కొనుగోలు చేయకపోవడం జరిగింది. అకాల వర్షానికి ఈ వడ్లు తడిసిపోవడం, మొలకెత్తడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ చంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో 5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ నిర్మాణ పనులని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ చంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలో 4 మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లని మంజూరు చేశామన్నారు. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతామన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కానీ ఈ మధ్యన మీరు చూస్తున్నారు హిందూ ముస్లిం గొడవలు పెడదామని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవడు ఏకాన్ని ఇచ్చినోడు కాదు, ఎవడు మన కోసం ఆలోచించి చేసినోడు కాదు.
మీరు కొట్లాడుకొని రావండి, కర్ఫ్యూలు పెడతాం, మన పిల్లలకు మన కుటుంబాలకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం తప్ప వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఇక్కడ చెప్పిండు భగవద్గీతలు ఉన్నది, మనని పోస్తే మరి తెల్ల రక్తం వస్తుందని ఉందా? ఎక్కడన్నా ఖురాన్లో రాసి ఉందా? ఎక్కడన్నా వాళ్ళని పోస్తే తెల్ల రక్తం వస్తుందని ఉందా? బైబిల్లో ఉందా? ఏమీ లేదు, లేనిపోని సమస్య. ఇక మన దగ్గర కూడా యంగ్స్టర్స్ అంతా ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళు మాట్లాడితే కొత్తగా నీకు విచిత్రం ఏంటంటే హైదరాబాద్ సిటీలో నేను దగ్గర 30 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా బొట్టు లేకుండా నేను ఉన్నానా? ఎప్పుడైనా వాడు బొట్టు పెట్టేది నాకు నేర్పిస్తాడు వచ్చి. కర్మ కాకపోతే ఏంటి? సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతోని పిల్ల పాపలతోని ఆరోగ్యంగా ఉండాలి. మనం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మనకు అన్ని విధాలుగా ప్రభుత్వ అండదండలు ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం తెలంగాణ ప్రభుత్వానికి. 24 గంటలు తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్ బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 29:30 మలుపు వద్దకి రాగానే డివైడర్ని ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్బీఎస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలని ధ్వంసం చేసి వారు భక్తులని కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పెను విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యుల్లో సగం మంది వారు పెట్టిన రాజకీయ భిక్ష అన్నారు. నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలు అప్పుడే నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని పోచారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నందమూరి శిష్యులే అని, ఆయన ఏ రంగంలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. అందరూ గట్టిగా ఆ యొక్క భవించినటువంటి ఆ యొక్క రూపాన్ని చూడగానే నిజంగా ఆవిష్కరింపజేసినటువంటి మహనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి మరి ముందు నడిపిస్తున్నటువంటి బొడ్డు రవి గారు, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి గౌరవ అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారి విగ్రహాన్ని ఇక్కడ దుండిగల్ చౌరస్తాలో స్థాపించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుచుకుంటూ, అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు, దేశంలో కొద్దిమందే పుడతారు అటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులలో ఎన్టీ రామారావు గారిని మనం స్మరించుకోవడం చాలా గొప్పగానే భావిస్తూ ఉన్నాను. మాకందరికీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు కాబట్టి వారిని మేము మరవలేము. వారి యొక్క ఆశీస్సులు వారు ఎక్కడున్నా, స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా, వారి ఆశీస్సులు మాకందరికి కావాలి. మంచిని పోషించేదానికి వారు ప్రధానంగా ముందుండేటువంటి వ్యక్తి కాబట్టి మేము మంచిని పోషించడంలో, ప్రజలకు సేవలు అందించడంలో మాకు ఆయన శక్తిని ప్రసాదించాలని, ఆశీర్వదించాలని మరొకసారి ఎన్టీ రామారావు గారికి సందర్భంలో ఆ పైన దేవుని దగ్గర ఉన్నటువంటి ఆయనను ఆ యొక్క ఉద్దేశంతో వారిని వేడుకుంటా ఉన్నాం. ఒక మంచి భావన కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మాకందరికి వివేకానంద గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 6 సార్లు 7 సార్లు గెలిచాం.
అంటే తొలి బునాది పెట్టింది, విత్తనం పెట్టింది ఎన్టీ రామారావు గారి మాకు 94లో. ఆ విధంగా వరుసగా మరి ఆశీస్సులతో గెలుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఈ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, తర్వాత ఇక్కడ మిగతా కేసీఆర్ కిట్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా ఆయన నాడు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గం కొద్దిగా చూపిస్తే ఆ మార్గాన్ని విస్తరించి ఈరోజు దేశానికి ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. దానికి స్ఫూర్తిదాతనే ఎన్టీ రామారావు గారు చెప్పేసి మనం చేసుకుంటూ మరొక్కసారి వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై తెలంగాణ. అంగన్వాడీ కేంద్రాలని ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్న మధ్యలోనే పనులు నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు అన్నారు. భవనాలకి నిధులు కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని 7,36,000 నిధులతో నిర్మాణం చేపట్టి 3 ఏళ్లైనా పూర్తి కాలేదు. సంబంధిత కాంట్రాక్టర్ని వివరణ కోరగా బిల్లు మటుకే భవన నిర్మాణం పనులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా దీటి నరసింహులు మాట్లాడుతూ భవనాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, భవనం లేకపోవడంతో ఒకే గదిలో 4 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ గారు మీరు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు, మీరు అంటూ నాకు విద్యార్థులే రేపు భవిష్యత్తు విద్యార్థులే కాబోయే భవిష్యత్తు విద్యార్థులు అని చెప్పుకుంటారు. విద్యార్థులకు మంచి విద్య అందిస్తా అని చెప్తారు. కాబట్టి పసిపిల్లలకు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లకు వస్తారో భేదవాళ్ళు లేని వాళ్ళే అంగన్వాడీ సెంటర్లకు వస్తారు. ఒకే సండాలో 3 సండాలు నడిపిస్తారు. ఏదైతే హై స్కూల్ ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్లో ఉందో దానిలో 3 సండాలు ఉన్నాయి. ఈ 3 సండాలు ఉన్నాయనే ఆలోచన మీరు సాధ్యం చేశారు పంచాయతీరాజ్ నిధుల నుంచి. మరి ఎందుకు మధ్యలో ఆగిపోయింది? దీనిపైన మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు? మరి ఏమైనా నిధులు తక్కువ ఉంటే మరి కేటీఆర్తో మాట్లాడా, లేకుంటే వేరే ఏదైనా నిధులా, లేకుంటే స్థానికంగా పాలకవర్గం కానీ మరి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఏదైతే అంగన్వాడీ కంప్లీట్ చేసి మరి పిల్లలకు అందుబాటులోకి తీసుకొద్దామని ఆలోచన ఎందుకు లేదు? మరి మీకు మేము ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. 6 మాటలకేమో పెద్దగా చెప్పుకుంటారు, మేము కొబ్బరికాయలు కుట్టడానికి మురికేస్తారు. మరి ఇలాంటిది పేద ప్రజలకు, పేద విద్యార్థులకు మరి మీ ఆలోచన లేదా? మరి అలా చేద్దామని లేదు. ఎందుకంటే నాదేమైంది, నాకేం పేరు రావు, లేదా మాకేం అది రాదు అనుకుంటారా? మేము కోరేది ఒకటే, పెద్దిటికి చేసుకున్నా చేసుకోకున్నా కానీ ఇలాంటిది ముందుండి చేస్తే బాగుంటుంది. ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. ఇవి మండలంలో 4 ఉన్నాయట. దీంతో పాటు ఆ 3 కూడా తీసుకొచ్చి 4 ఇప్పుడు ఈ 2 మాసాలలో తీసుకొస్తే విద్యార్థులకు బాగుంటుందని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు మొత్తం వచ్చి అంగన్వాడీ సెంటర్లు 6 ఉన్నాయి సార్. యూపీఎస్సీ సిఎస్సి 2002లో విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలపై రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపక సలహాదారు శ్రీ రమణ ముప్పాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం 15 ఆల్ ఇండియన్ ర్యాంకర్లతో విజయకేతనం ఎగరవేసినట్లు తెలిపారు. 52 మంది అభ్యర్థులని ఇంటర్వ్యూకు పంపగా వారిలో 15 మంది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. 2014లో అఖిల భారత సర్వీస్ సాధించిన డాక్టర్ జి వివేకానంద ఈ అభ్యర్థులను వ్యక్తిగత ప్రాతిపదికన శిక్షణ అందించారన్నారు. ఆల్ ఇండియా 510 ర్యాంక్ సాధించిన విద్యార్థి మాట్లాడుతూ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ తనని ర్యాంకర్గా తీర్చిదిద్దిందని తెలిపారు. ఈ అబ్బాయి సక్సెస్ మా ఇన్స్టిట్యూట్ కి చాలా పర్సనల్ అన్నమాట. అండ్ నాకు కూడా, ఎందుకంటే తను 4 years గా నాతోనే ఉంటూ మా దగ్గర పర్సనల్ లెవెల్లో గైడెన్స్ తీసుకుంటూ అండ్ చాలా ఫెయిల్యూర్స్ కూడా చూశాడు ఈ ప్రాసెస్ లో. దాదాపు 3-4 అటెంప్ట్లు ఫెయిల్ కూడా అయ్యాడు అన్నమాట. బట్ ఈ అటెంప్ట్ లో 60th ర్యాంక్ ఇందాకే వచ్చాడు తను. ఇప్పుడు వస్తాడు కొద్దిసేపట్లో మళ్ళీ మన ఇంటర్వ్యూ కూడా. ఆ మూమెంట్ చాలా ఎమోషనల్ మూమెంట్ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఇంకా ఎంతమంది వీలైతే అంతమందిని ర్యాంక్స్ తయారు చేయాలనడానికి మా ఇన్స్పిరేషన్ ప్రణవ్ లాంటి స్టూడెంట్స్ అన్నమాట. సో ఆల్ ఇండియా ర్యాంక్ 60 ప్రణవ్. ఇది కాకుండా ఉత్కర్ష్ అనే అబ్బాయి, వరంగల్ అబ్బాయి 78th ర్యాంక్ వచ్చింది. మా దగ్గర పరిణామ్ అనేసి మెయిన్స్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్స్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు. అబ్బాయికి 78th ర్యాంక్ వచ్చింది. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా మేము అబ్బాయికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఆంథ్రోపాలజీలో. ఇది కాకుండా శ్రేయ శశాంక్ అనే అబ్బాయి ఇక్కడ కూర్చున్నారు. కళ్యాణ్ సార్ అని వన్ ఆఫ్ ద ఎమినెంట్ ఫ్యాకల్టీస్ ఇన్ హైదరాబాద్. సార్ కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ సార్ అంటే సార్ ప్రతిరోజు సార్ రాత్రి 12 ఆ రోజు ఇంటిలో చెప్పాలి. సో అది ఒక లక్ష్యంగా పెట్టుకుని రోజు 10 గంటలు 11 గంటలు చదువుతూ 9 గంటలైనా పర్లేదు ఆయనకైతే చెప్పాలి నేను.
దాంతోపాటు ఎన్నో టెస్ట్ సిరీస్ రాసి ఆయనతో కూర్చొని గంటలు మేము ఇంకెంత బెటర్ రాయాలని చూసుకున్నాము. సో ప్రతిసారి మెయిన్ అవును ప్రతిసారి ఫస్ట్ కాల్ సార్కి వెళ్తుంది సార్ అవ్వలేదు సార్ అనేసి, కానీ సార్ ఇంకా కరెక్ట్ రాసి పెట్టే టైం కరెక్ట్గా అవుతుంది, నువ్వు మాత్రం నీ ప్రాసెస్ బిలీవ్ చేయనేవాళ్ళు. సో 4th attempt మెయిన్స్ అయిన వెంటనే ఇంటర్వ్యూ వెళ్ళిన సార్ దగ్గరికి రావాలనుకున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి సార్ నన్ను దగ్గరుండి ఎంతో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. సో సార్కి నేనేంటి లోపల ఏంటి బయట ఏంటి నా బలాలు బలహీనతలు అన్నీ సార్ బాగా తెలుసు. సో సార్తో మేము 1-to-1 సెషన్స్ చాలా ఇచ్చాను ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి. ఆల్మోస్ట్ 6 to 7 1-to-1 సెషన్స్ సార్కి ఇచ్చాను నేను. సో ఒక్కొక్క 1-to-1 సెషన్లో ఒక్కొక్క థీమ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఇష్యూస్ ఉంటాయి, సార్ నాకు కొంచెం ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద 1-to-1 పెడతారా సార్ అంటే వెంటనే ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఒక 20 క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఒక 40 minutes ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు. ఒక లెవెల్ ఒక ఫౌండేషన్ లెవెల్ వేసి ఒక లెవెల్ తీసుకెళ్తే దాని మీద ఒక చదివిన టాపిక్ ప్రాపర్ కట్స్ ఇస్తూ రామ్ సుధీర్ సార్ బాగా గైడ్ చేశారు. సో నా ఈ ప్రయాణంలో 2 ఫిలాసఫర్ కమ్ గైడ్స్ ఎవరు చెప్తానంటే, ఒకటి వివేకానంద సార్, రెండు రామ్ సుధీర్ సార్. ఇద్దరు దగ్గర నుండి చేయకూడదు నడిపించి మంచి ఒక దారిలో నన్ను పెట్టారు ఈ ప్రిపరేషన్లో. మా పేరెంట్స్ తర్వాత నేను ఎవరితో అకౌంటబుల్గా ఉన్నానంటే అది మీరగే ప్రిపరేషన్లో. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ బై మై సైడ్. థ్యాంక్ యూ. బోడుపల్ అభయ ఆసుపత్రిలో అడ్వకేట్ యుగంధర్ని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని షర్మిల అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పోటీ చేసినందుతో అంటే మొత్తం వాళ్ళ పార్టీ నుంచి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఒక కానిస్టేబుల్ కొట్టి రాత మీరు మంచిగా మన ఆఫీస్కి పోయి అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని అందరితో మాట్లాడి మన ఆఫీస్ నుంచి వెళ్ళిన ఒక 10 నిమిషాలు అప్పటికి నాకు అనుమానం వచ్చి పార్లమెంటరీ బోర్డు సెక్రటరీలు ఇచ్చారు కదా కేసీఆర్, అది రాజ్యాంగ వ్యతిరేకము, అది వెంటనే రద్దు చేసి జీతం రికార్డ్ చేయాలన్న కాడ పంచాయతీ వెళ్ళింది. అది ఎవరు సపరేట్ ఎందుకు నొప్పి అని చెప్పి కావాలి పర్సనల్. పార్వతీపురం జిల్లా సాలూరులో బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ జారి క్రింద పడిపోయింది. బస్సు టైర్ ఆమె ఎడమ కాలిపై నుండి పోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పంచాలి గ్రామానికి చెందిన మహిళ పండుగ వారాలకి సాలూరు వచ్చి బొబ్బిలి వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉండడంతో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయనగరం మహారాజా ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. కేశవరం డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీ యాజమాన్యం తనకి న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బతిన దుర్గాప్రసాద్ మీడియాతో తన గోడు వెళ్లగక్కున్నాడు. దుర్గాప్రసాద్ డెక్కన్ కెమికల్ కంపెనీలో హెల్పర్గా డ్యూటీ చేస్తున్న సమయంలో రియాక్టర్ మిషన్ చేతి మీద పడిపోవడంతో తన చేతి వేళ్లు ధ్వంసమయ్యాయి. యాజమాన్యం వైద్యం చేయిస్తామని నమ్మబలికి ఎవరికి ఈ విషయం చెప్పదనడంతో మోసపోయానని బాధితుడు తెలిపాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని తనకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారని దుర్గాప్రసాద్ తెలిపారు. చేయించిన తర్వాత అక్కడ 10 రోజులు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగిరెడ్డి నాని గారు వచ్చి నాకు ఒక 20 రోజుల తర్వాత వచ్చి బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కాకేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపించిన తర్వాత నాకు ఇలాగా నీకు లోపల నేను చూసుకుంటాను సౌకర్యంగానా నేను చేస్తాను అని చెప్పారు. మా పెద్దలతో కూడా నేను తొవ్వు కడి పెట్టించిన తర్వాత ఇలాగా నాకు ట్రీట్మెంట్ చేయించాను, తర్వాత నీకు నీకు అన్నీ నేను చేయించాను అని ఒప్పుకున్నారు. తర్వాత ఏమో 4 నెలలు 2 నెలలు అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత పండుగ అయిన తర్వాత నేను ఎలా చేయించాను అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు నేను మళ్ళీ వెళ్ళి అడిగితే నీకు మా అమ్మగారు వెళ్ళారు. మా అమ్మగారు వెళ్తే మా అమ్మగారు అన్నారంటే మా అమ్మగారితో మాట్లాడారు. ముందు అన్నారే అమ్మ ఎవరితోటి చెప్పొద్దు, నేను చెప్పినట్టుగా నీ మనవడికి అన్యాయం చేయను, నేను ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తాను, ఏళ్ళు ఎట్టింతాను, నువ్వు ఎవరు వచ్చినా సరే ఏమీ మాట్లాడకో అని చెప్పారండి. నువ్వు ఎవరితోటి కూడా చెప్పొద్దని చెప్పాడండి నాని వచ్చి. అంటే అలాగేలే బాబు న్యాయం చేయి బాబు, తల్లిదండ్రులు లేని పిల్లడు
నేను ఎన్నాళ్ళు బతుకుతాను ఆ పిల్లలు న్యాయం చేయండి అనేసి నేను దండం పెట్టానండి. నేను కూలి పని పోతానండి పేటలోకి, జీడిపిక్కల పేటలోకి. అయితే అలాగే చేస్తాను అని నాకు నుంచి నేను మాట్లాడలేదండి, ఎవరిని కూడా అడగలేదు. అది 2వ నెల చూశానండి. ఇదేంటి 2వ నెల కూడా వచ్చేసింది, ఏమో న్యాయం చేస్తాడు అనేసి అన్నారని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళానండి. ఆ నాయన కాకేశ్వరమ్మ ఫోన్ చెయ్యి వస్తాడంటే ఈ పిల్లోడి చేత ఫోన్ చేయడం గట్ట రాదండి. ఆ పిల్లోడిని అన్నానండి, ఫోన్ చేయి బాబు, మరి వస్తాడో రాడంటే పిల్లోడు ఫోన్ చేస్తుంటే ఎత్తిగోడు కాదు. ఎత్తకపోతే మరి బాబు ఎత్తది లేదంటే ఎవరికి వెళ్ళండి, మరి అదేదో న్యాయం చేయి బాబు అంటే పెద్ద మనుషులు అడిగితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తాము అన్నారు. పండుగ వెళ్ళిన తర్వాత చేస్తా అంటే అయితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తారంటున్నాడు కదా ఊరుకో, అయితే అప్పుడు దాకా మాట్లాడకమ్మ అయితేనే అని పెద్దలు అన్నారండి. పండుగ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఏం బాబు మరి ఆ రోజున తగు చెప్పారు మీ పెద్ద మనుషులందరూ, మరి అతను చూస్తే ఏం మాట్లాడతలేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేదు, మరి ఏం చేస్తారు బాబు అని పెద్ద మనుషులు నేను అడిగానండి. అడిగితేని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదండి. ఎత్తకపోతేని ఎవరో ఒకరు వెళ్ళండి వదిన అన్నాడండి. అంటే మేము వెళ్ళానండి. బాబు ఇలా పెద్ద మనుషులు రమ్మంటున్నారు, మరి ఏంటి దీనికి ఏమీ మాట్లాడతలేదు, మాకు ఏం చేస్తున్నావు న్యాయం అనేసి నేను అన్నానండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని బందబాయిలు తీసుకొని రండి అని చెప్పారండి. బందబాయిల కంటే వాళ్ళ ఇంటికి తీసుకొని రమ్మన్నాడండి. తీసుకొని రమ్మంటే అందులో పెద్ద మనిషి కొలిగినా పోతే పలానా మడి దగ్గరికి వెళ్ళామా అతన్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నారండి. బతిన వాసు, ఆ బతిన వాసు దగ్గరికి పిల్లవాడి నేను వెళ్తే ఏమ్మ చిన్న దెబ్బ అన్నారే, అంత ఎలా పోయిందని అనలేదు, ఇంత మట్టు పోయేదాకా ఇప్పుడు దాకా నాకు చెప్పడం మానేశారు అనేసి నన్ను తిట్టాడండి. అతను తిడితే నా నోరు కట్టేశాడు. బాబు ఇలా ఇలా జరిగింది చెప్పుకోలేదు, నాకు ధైర్యం కూడా లేదు, నా వెనకాల ధైర్యం చెప్పుకోవాలి కూడా లేరు, ఏం చేయాలో నాకు ఏం తెలుస్తుంది అనేసి నేను బాధపడ్డానండి. అయితే సరేలే మనం వెళ్దాంలే అన్నాడండి వాసు. అంటే మళ్ళీ ఏమన్నాడండి, ఆడి దగ్గరికి మనం వెళ్ళేదేంటి ఆడనే నేను రప్పిస్తాననేసి మాట్లాడాడండి. తనని ఎవరూ అరెస్ట్ చేయలేదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత సజ్జా అజయ్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట పోలీసులు తనని అరెస్ట్ చేశారన్న వార్తలని ఆయన ఖండించారు. అజయ్ మాట్లాడుతూ పోలీసులు ఎంక్వైరీకి నందిగామ పోలీస్ స్టేషన్కి పిలిచారు, అంతేకాని తన తప్పు లేదని తెలిసి తిరిగి పంపించేశారని తెలిపారు. వైసీపీ పేటెం బ్యాచ్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి నా మీద వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలు, ఎవరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ వార్తను చూసి చాలామంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఫోన్ చేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. తమ్ముడు, మన తెలుగుదేశం పార్టీ మనం ఎటువంటి తప్పు చెయ్యం, తప్పులు చేసే పార్టీలో మనం లేవని అందరూ కూడా నాకు ఒక మద్దతు తెలిపారు. అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు చెప్తున్నాను, సోషల్ మీడియాకి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భజన చేసే మీడియాకు కూడా చెప్తున్నాను, నేను తప్పులు చేసే పార్టీలో లేను, తప్పులు చేసే పార్టీలో జెండా మోసే కార్యకర్తని కాదు. ఈ రోజు నేను నిజాయితీ గల్ల ప్రజాసేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తని, గత కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీలో జెండా మోసే కార్యకర్తని, నిజాయితీ గల కార్యకర్తని. ఈరోజు తప్పు చేస్తే తీసుకెళ్ళండి, శిక్షించుకోవచ్చు, తప్పులేదు. నేను చేయని తప్పుని చేశానని చెప్పేసి నా మీద నిందలు వేస్తూ ఈరోజు మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు మీరంతా కూడా. నేను ఏ స్టేషన్లోనూ లేను, నేను మా సొంత గడ్డ సొంత నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలోనే ఉన్నాను. ఇది వాస్తవం. కావాలంటే ఎవడన్నా రావచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చిన చూసుకొని పోవచ్చు, ప్రశాంతంగా నన్ను చూడాలని కోరిక మీకు కలిగితే అందులో కూడా తప్పేమీ లేదు. వెల్కమ్. ఒక కప్పు కాఫీ పెట్టేస్తాను, హ్యాపీగా తాగేసి వెళ్దురు కానీ ఎవరన్నా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పించుకొని తిరిగేదానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. ఎందుకంటే తప్పులు చేయడం, తప్పించుకొని తిరగటం, పోలీస్ అధికారులకు దొరకకుండా తిరగటం, సిబిఐ అధికారులకు దొరకకుండా తిరగటం అది వైఎస్ఆర్సీపీ పార్టీ లక్షణం. నాది అది కాదు. తప్పు చేస్తే సిద్ధం. నా దగ్గరికి పోలీస్ అధికారులు ఎంక్వైరీకి వచ్చారు, విచారణ చేశారు, నన్ను వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాను. నా దగ్గర ఎటువంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. నేను ఏ స్టేషన్కి కూడా పోలేదు. విచారణ నిమిత్తం నిన్న మా నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక అధికారి ఒక ఫోటో తీస్తే ఆ ఫోటో బయటకు వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా సునకానందం పొందుతున్నారు ఆ ఫోటోతోటి. మీరు ఏం పీక్కున్నా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మిస్టర్ వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీ పేటీఎం బ్యాచెస్. మీరు చేసే ప్రతి తప్పుని నేను ఖండిస్తూనే ఉంటా, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటా. నేను తప్పు చేస్తే శిక్షించుకోండి, తప్పులు చేసేది మీరు, తప్పించుకొని తిరిగేది మీరు. అటువంటి కర్మ నాకు పట్టలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల ధాన్యం కొనాల్సిందే, సిద్దిపేట కామారెడ్డి రహదారిపై రైతన్నకి మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా. ₹10 కోట్లతో లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ అభివృద్ధి. ఉప్పుగూడలో మల్టీపర్పస్ నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. తిరుమల
తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా, ప్రయాణికులను కాపాడిన ఎస్పీఎఫ్ సిబ్బంది. దేశంలోనే రాజకీయ విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొనియాడిన స్పీకర్ పోచారం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.